ప్రతిరోజు వీధుల్లో గస్తీ కాస్తున్న రౌడీ మూకల అల్లర్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు రౌడీ మూకలు సామాన్యమైన ప్రజల మీద విరుచుకుపడితే ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసులను సైతం విడవట్లేదు. బుధవారం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్య గాయపడిన మహిళను ఆటోలో ఆసుపత్రికి పంపించారు. అనంతరం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రమాదానికి కారణమైన స్కూటీని పక్కకు తీసి తాళాలు తీసుకొని స్టేషన్ కు రావాలని నిందితులకు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన జితేంద్ర కానిస్టేబుల్ కాలర్ పట్టుకోగా శ్రీనివాసులు కత్తి తీసి పొడిచేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉండి తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 2 నిందితులను గాలించి అరెస్ట్ చేసి హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసులను శ్రీకాళహస్తి వీధుల్లో నడిపించుకుంటూ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు అని నిరూపించారు. ఇట్లా వెనక్కి రాని తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ప్రజలు కూడా కొంచెం జనాలు కూడా కొంచెం సంయమనం వహించాలి. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి మీద దౌర్జన్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం, భరించం కూడా. దానికి తగ్గట్టు ఎలా చేయాలా అన్నీ మాకు తెలుసు, ఎలా చేయాలి, ఎలా ట్రీట్ చేయాలనేటువంటి మాకు కూడా తెలుసు. కాబట్టి ఇతని మీద కేసు పెట్టి ఈరోజు కాసేపట్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హత్యాయత్నం కింద మీరే చూశారుగా, కత్తితో చంపోయాడు. హత్యాయత్నం కింద ఇద్దరిని రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒక పోలీస్ పై దౌర్జన్యం చేస్తే తక్షణమే వాళ్ళని పట్టుకుని చర్యలు తీసుకున్న పోలీసులు సామాన్యమైన ప్రజల మీద కూడా దాడి చేస్తే ఇదే రీతిలో స్పందించాలి అని కామెంట్స్ చేస్తున్నారు.